తండ్రి సన్నిధి దైవజనుడు మన మధ్యలో ఉన్నాడు అబ్రహాం గారు. తండ్రి సన్నిధి అనేది ఒక చిలకల సన్నిధి. మీకు తెలుసా జాన్ పాల్ అనే వ్యక్తి క్రైస్తవ సమాజంలో నుండి వెలివేయబడ్డ వ్యక్తి అని చెప్పాలి. ఇప్పుడు ఆ మాటకి ఆ క్వశ్చన్కి మీరు ఎంతవరకు సమర్పిస్తారు? ఇతనే చెడిపోయాడు. ఇతను తన వయసుకి మించిన ఆమెతో వివాహం చేసుకున్నాడు. అవును జాన్ పాల్, కానీ అంతకు ముందు మణికంఠ స్వామి. నేనేమంటానంటే అతడు ఇంకా మారలా. క్రైస్తవానికి ఇది ఎలాంటి వాడంటే ఆకానుగాడని చెప్పొచ్చు. సాక్ష్యాలు లేవు. బాప్తిజం తీసుకుని ఉంటాడా? బాప్తిసం తీసుకోవచ్చు, ఎందుకంటే ఇతని బిజినెస్ కదా. ఆ 12 సంవత్సరాల ట్రైనింగ్ దేనికి చేశాడు అంటే యేసు ప్రభు వారి కోసం కాదు చేసింది, పాపము ఆ స్త్రీ కోసం చేశాడు. బైబిల్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి దౌర్భాగ్యులు, ఇలాంటి నీచులు నికృష్టులు, యేసు అనే నామాన్ని అవమాన పడి చేస్తున్న దుర్మార్గులు ఎంత డబ్బులు ఇచ్చిండొచ్చు? ఒక 50 లక్షలు. మహాకూటాలలో ఎంతో మంది ప్రజలు గ్యాదర్ అయ్యారు.